అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా 6th క్లాస్ తెలుగులోని విశేషాంశాలను చూద్దాము. ఆల్రెడీ మనం పార్ట్ 1 అనేది చూసాము. ఈరోజు మనం పార్ట్ 2 అనేది చూద్దాము. ఇక్కడ అజ్ఞాతవాసం అంటే కౌరవులు పాండవులతో పాచికలు ఆడేటప్పుడు పందెం కాస్తారు. పందెంలో ఓడిపోయిన వారు 12 ఏండ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలి. మాయాజూదంలో పాండవులు ఓడిపోతారు. 12 ఏండ్లు వనవాసం పూర్తయ్యాక 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తారు. అజ్ఞాతవాసంలో ఎవరు పాండవులను గుర్తుపట్టద్దు. అట్లా ఎవరైనా గుర్తుపడితే తిరిగి 12 ఏండ్లు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. పాండవులు విరాటరాజు రాజ్యంలో అజ్ఞాతవాసం చేస్తారు. అంటే ఇక్కడ మనకు మరి ఎవరి రాజ్యంలో అజ్ఞాతవాసం చేస్తారు అంటే విరాటరాజు రాజ్యంలో. సో ఇక్కడ మనం ఇంకొకటి చూద్దాము. ఏంటి అంటే కన్నమ్మ కష్టాలు. కన్నమ్మ కష్టాలు అంటే ఏంటి అంటే కష్టాల మీద కష్టాలు పెట్టడం. ఓకేనా, కష్టాల మీద కష్టాలు పెట్టడం లేదా రాచి రంపాన పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఓకేనా, కన్నమ్మ కష్టాలు అనేది జాతీయం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇది కష్టాల మీద కష్టాలు పెట్టడం లేదా రాచి రంపాన పెట్టడం. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే కన్నమ్మ కష్టాలు అంటారు. తర్వాత ఇక్కడ రామవారధి అంటే ఇక్కడ తమిళనాడులోని ధనుష్కోటికి శ్రీలంకకు మధ్యన రాముడు వారధిని నిర్మించాడని ప్రతీతి. ఎక్కడ? తమిళనాడులోని ధనుష్కోటికి శ్రీలంకకు మధ్యన రాముడు వారధిని నిర్మించాడని ప్రతీతి. అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపగ్రహం ద్వారా భూమి ఛాయాచిత్రాన్ని తీసింది. ఈ ఛాయాచిత్రంలో సముద్రంలో కట్టబడిన సేతువు స్పష్టంగా కనబడుతుంది. ఈ వారధి మూలంగా భారతదేశానికి సునామీల ప్రభావం అంతగా ఉండడం లేదు. ఈ వారధి వలన మనకు సునామీల ప్రభావం అనేది అంతగా ఉండడం లేదు. దీనికి ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు. ఆంగ్లంలో ఏం పేరు అంటే ఆడమ్స్ బ్రిడ్జ్. తర్వాత ఇక్కడ కాకతీయ శిలాతోరణం అంటే తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం కాకతీయుల కాలం. వారు చాలా కాలం పాటు ఓరుగల్లు కోట నుండి పాలన సాగించారు. 1199లో కోట నిర్మాణానికి గణపతి దేవుడు శ్రీకారం చుడితే అరివీర భయంకర వీరనారి అయిన ఆయన కూతురు రుద్రమదేవి కాలంలో కోట నిర్మాణం పూర్తయింది. కోట ఒక అద్భుత నిర్మాణం. కోట ద్వారంగా కీర్తి తోరణాలు ఉన్నాయి. ఆ కీర్తి తోరణమే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం. ఈ శిలా తోరణం కాకతీయ శిల్పకళా వైభవానికి వన్నె తగ్గని ఆనవాలు. ఓకేనా, ఈ విధంగా మన పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే టెట్లో కానివ్వండి అలాగే డిఎస్సిలో కానివ్వండి మనకు అడగడానికి అవకాశం అయితే ఉంది. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.